హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్లో మళ్ళీ కొన్ని కూరగాయలు హార్వెస్ట్కి వచ్చాయి. హార్వెస్ట్ చేద్దాము. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ వ్లాగ్స్. ఈరోజు కూడా మన హార్వెస్ట్ వంకాయలతోనండి. మన గార్డెన్ నిండా వంకాయలే. నియర్లీ ఒక వారంకి 2 కిలోస్ దాకా వంకాయలు వస్తూనే ఉన్నాయి. చాలా లేతగా కోసుకుంటున్నాం, అయినా కూడా 2 కిలోస్ అవుతున్నాయి. అదే ఇంకా కొన్ని రోజులు ఆగి కోసితే పెద్దగా అయినాకైతే ఇంకా ఎక్కువే వస్తాయండి. ఈ మొక్కలు మనం నాటినప్పుడు కంటే అవి పెరిగి మంచి ఈల్డ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని వండుకుంటే ఆ మజానే వేరు. అంతేకాకుండా మన గార్డెన్లో నలుగురికి ఇచ్చినట్లయితే వాళ్ళు తిని హ్యాపీగా చాలా బాగున్నాయి అంటే ఇంకా హ్యాపీ కదా. చూడండి ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయో. చాలా లేతగా ఉన్నాయి, ఇంకా చిన్నప్పుడే కోస్తున్నాం మనం. మన గార్డెన్లో పండినవైతే ఒక కర్రీ చేయడానికి 1/2 అవర్ పడుతుంది అంటే మన గార్డెన్లో కూరగాయలతో అయితే ఒక 10 మినిట్స్లోనే కర్రీ అయిపోతుంది. అంత లేతగా ఉంటాయండి. ఈ వంకాయలనే కాదు, ఏ కూరగాయలైనా సరే మనం న్యాచురల్గా గ్రో చేసుకొని మనం వండుకొని తింటే చాలా తొందరగా అనేది వండడం కూడా అయిపోతుంది. చూడండి గుత్తులుగా ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఈ వర్షాలకి కాయలే కాదండి, మొక్కలు కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతున్నాయి. కాయలు కూడా అంతే. ఇవాళ చూసిన పిందె 2-3 రోజులకే ఇంత పెద్దగా అయిపోతుంది. ఈ వంకాయలే కాదండి, ఒక పొట్లకాయ కూడా ఉంది చూడండి. చాలా లేతగా ఉంది చూడండి, పిచ్చుకు పొట్లకాయ. ఇది పెన్నాడ వంకాయలండి. ఈ వంకాయలు వచ్చేసి మన గ్రూప్లో అందరూ సీడ్స్కు అడుగుతున్నారు కాబట్టి ఈ ప్లాంట్కున్న కాయలు మ్యాక్సిమం సీడ్స్కే వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎక్కడైనా మీట్ అయినప్పుడు లేకపోతే ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఈ సీడ్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. అవి చాలా లేతగా ఉంటాయండి. అంతేకాదండి, ఇగో మన గార్డెన్లో బెండకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బెండకాయలు రోజుకి 4-5 వస్తాయండి. మనం కొయ్యలేకపోతే వెంటనే ముదిరిపోతాయి. అందుకని ఏ రోజుకి ఆ రోజు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 రోజులకి నియర్లీ ఒక 1/2 కిలో వరకు అయితే అప్పుడు అనేది మనం కర్రీ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి నియర్లీ బెండకాయలు అయితే ఒక 10-15 కుండీల్లో పెట్టుకుంటేనే సరిపోతాయండి. 4-5 ప్లాంట్లు ఉంటే దేనికి పనికిరావయ్యి. పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఓన్లీ పచ్చిమిరపకాయలే వీడియో తీస్తాను. ఇదిగోండి అక్కడేమో గ్రీన్వి, ఇవి బ్లాక్ పచ్చిమిర్చి, చాలా స్పైసీ. సూర్యముఖి, బ్లాక్ మిర్చి, ఇవి కూడా కొన్ని వేసుకున్నా చాలా స్పైసీగా ఉంటాయి. చాలా రేర్ వెరైటీ అండి ఇది కూడా. చూడండి ఎన్ని మిర్చి వచ్చినాయో. మనకు బయట దొరికే మిర్చిలో చాలా పెస్టిసైడ్స్ చల్లుతారు కాబట్టి మనం మిర్చి కూడా ఎక్కువ గ్రో చేసుకోవాలి. నేను ఈసారి ఒక 10-15 ప్లాంట్ల పైనే వేశాను. చూడండి ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో. ఇక్కడ ఇంకో ప్లాంట్ మర్చిపోయాను చూడండి, దీనికి కూడా ఎంత బాగున్నాయో కాయలు. మీరు కూడా ఇలా ఈజీగా గ్రో చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీగా